హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్. సో ఇవాళ నేను మా సిస్టర్ లతికాతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. తను లైనర్ పెట్టడంలో ప్రో అనమాట. సో ఇవాళ తను 3 స్టైల్స్ చూపిస్తుంది ఐలైనర్ ఎలా పెట్టుకోవచ్చు అనేది. చాలామంది ఇబ్బంది పడతారు ఐలైనర్ పెట్టుకోవచ్చు అని. మనం చిన్న ఫంక్షన్స్కి జస్ట్ ఏ మేకప్ నో మేకప్ లుక్ అంటారు కదా, ఏ మేకప్ లుక్ లేకుండా జస్ట్ ఐలైనర్ ఇంకా ఐబ్రోస్ చేసుకుంటేనే మంచి లుక్ వచ్చేస్తుంది. సో ఈ ఐలైనర్ ఇవాళ నేర్చేసుకుందామా. వింగ్ లైనర్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఇది వాటర్ ప్రూఫ్ ఏం కాదు అండ్ దీని కాస్ట్ కూడా చాలా తక్కువే. సో ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా పెట్టుకోవాలో, ఈజీగా ఎలా పెట్టుకోవాలో. మనం ఫస్ట్ పెట్టుకుంటాం కాబట్టి కొంచెం వాటర్ వస్తుంది కన్నులో. కొంచెం భయపడకుండా కొంచెం డేర్గా పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఒక 5-6 టైమ్స్ ట్రై చేసామంటే వచ్చేస్తుంది. ముందు నుంచి స్టార్ట్ చేయాలి. అండ్ మనం రెప్ప అనేది కిందికి పెట్టి చేయాలి. ఎందుకంటే ఒకరికి పెట్టేటప్పుడేమో వాళ్ళు కళ్ళు మూసుకుంటారు కాబట్టి మనం ఈజీగా పెట్టేయచ్చు. కానీ మనం పెట్టుకోవడప్పుడు కొంచెం కన్ను తీసి మనకి అవైలబుల్గా కనిపించేటట్టు ఉంచుకొని చూసుకోవాలన్నమాట. నేను పెట్టుకుంటున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే నాకు కొంచెం ప్రాక్టీస్ కాబట్టి ఇలా పెట్టుకుంటున్నాను. ఇంకొంచెం వింగ్ కావాలనుకుంటే కొంచెం ఇలా ఓన్లీ పైన పెట్టుకుంటే మరీ ఎక్కువ వింగ్ పెట్టుకుంటే బాగోదు. సో కొంచెం పెట్టుకుంటున్నాను. అండ్ కొంచెం లోపల కూడా కొంచెం పెడుతున్నాను. ఇది చూడండి, సేమ్ ఈక్వల్గా ఉంది. కనిపిస్తుందా మీకు? మొత్తం ఈక్వల్గా ఉంది. సో దీన్ని ఇంకా కొంచెం హెవీగా చేసుకోవాలంటే ఓన్లీ మధ్యలోనే కొంచెం పైకి కొంచెం పైకి పెడితే షేప్ అనేది కొంచెం ఏర్పడుతుందండి. చూడండి. సో ఇప్పుడు రైట్ హ్యాండ్ తోటే లెఫ్ట్ ఐకి ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి. అండ్ ఈ కన్నుకి నేను ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశాను కదా, సో దీనికి మిడిల్లో నుంచి స్టార్ట్ చేశాను. సేమ్ ఇలానే పెడతా చూడండి. మీకు వాటర్ వచ్చినట్టు అనిపించింది అనుకో, కొద్దిసేపు ఇలా ఆపి ఇట్లా ఒక 2 టైమ్స్ రెప్పలు కొట్టారనుకో వాటర్ వెళ్ళిపోతుంది. ఇలా పైన అంటుతుంది, ఎందుకంటే మనం రెప్పలు కొట్టామనుకోండి ఇలా పైన అంటుతుంది. సో అది తర్వాత క్లీన్ చేసుకోవచ్చు. చూడంగానే పెట్టుకోవాలి అంటే రాదండి. ఒక 2-3 టైమ్స్ అన్న ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేస్తుంటే వస్తుంటే ఫస్ట్ వేరే వాళ్ళ పైన ప్రాక్టీస్ చేసి తర్వాత మనం పెట్టుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు వింగ్ పెట్టడానికి చాలామంది ఇలా లాగుతారు, ఇలా లాగి ఇట్లా పెడతారు. అలా పెడితే ఏమవుతుందంటే లైనర్ అనేది నీట్గా రాదు, ముడతడు వస్తుంది అన్నమాట. సో నార్మల్గా ఇలానే పెట్టేసేయాలి. సో ఇప్పుడు పైన అంటుంది కదా, దానికి బేబీ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. కాటన్కి బేబీ ఆయిల్ పెట్టి కొంచెం ఇలా అంటే వెళ్ళిపోతుంది. చూడండి, తొందరగా వెళ్ళిపోయింది కదా. కాజల్ అప్లై చేశాను ఆల్రెడీ. మళ్ళీ ఒకసారి పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎలా పెట్టుకుంటున్నాను. ఈ వింగ్ ఉంది కదా, దానికి జాయిన్ చేస్తున్నాను అనమాట. సో ఇది ఎక్కువసేపు ఉండాలి అంటే ఇది వాటర్ ప్రూఫ్ కాదండి. వాటర్ ప్రూఫ్ అట్లాంటివి తీసుకొని పెట్టుకోండి, అదైతే చాలాసేపు ఉంటాయి.
ఇది హెవీ లుక్ అనిపించిన మేకప్ అయ్యాక నార్మల్గా అనిపిస్తుంది. చూడండి, ఇది హైలైటర్ అండి. మనం పెట్టుకున్న లైనర్ కొంచెం హెవీ లుక్ కనిపించడానికి ఇది వాడతామండి. సో ఇది ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, ఇంత అంటింది. కొంచెం బ్రష్తో ఇలా అనండి. మరి ఒకటే దగ్గర అంటింది అని తెలియకుండా కొంచెం చూడండి. ఐస్కి ఎంత బ్రైట్నెస్ వచ్చిందో. ఐస్కి ఉన్న డల్ లుక్ అనేది పోయి చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కింద బ్లాక్ పెడుతున్నానండి.